ఓ యుద్ధం, రెండు దేశాలు, మూడో ప్రపంచ యుద్ధ భయం. అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితులు రోజు రోజుకి ముదురుతున్న వేళ 1 నుంచి 3 వరకు ప్రపంచం మాట్లాడుకుంటున్న మాటలివి. ఆందోళనలు, వాటిని అణిచివేసేందుకు భద్రతా బలగాల తీరుతో ఇరాన్లో రక్తం ఏరులై పారుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా ఒక్క వార్నింగ్ ఇస్తే తగ్గేదేలే అని ఇరాన్ 2 హెచ్చరికలు చేస్తోంది. దీంతో 2 దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమైందా? ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చెప్తోంది అదేనా? అమెరికా ఇరాన్ డి అంటే డి, ముదురుతున్న యుద్ధ మేఘాలు. ప్రపంచం మరో యుద్ధం చూడనుందా? ఇరాన్ పై అమెరికా దాడి ఖాయమా? ఏ క్షణం ఏదైనా జరిగే పరిస్థితి ఉందా? ఆందోళనలు, నిరసనకారుల కేకలు, తూటాల చప్పుళ్ళు, మరణ భయాలు. ఇరాన్లో ఇది పరిస్థితి. అక్కడ రోజురోజుకి పరిస్థితి దిగజారుతోంది. డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమైన నిరసనలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా జనాలు రోడ్లపైకి వచ్చారు. ఖమేనీ పాలన అంతం చేయాలని నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఆందోళనలు కంట్రోల్ చేయాల్సింది పోయి నిరసనకారులపై బల ప్రయోగానికి దిగింది ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్ వీధులకు రక్తపు మరకలు అంటుకోవడం మొదలైంది. ఇదే ఇప్పుడు కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతోంది. నిరసనకారులపై హింసకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదన్న అమెరికా ఇప్పుడు ఇరాన్పై దండెత్తడానికి సిద్ధమవుతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికే మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ట్రంప్ ఒక్క వార్నింగ్ ఇస్తే ఇక్కడ ఖమేనీ అంతకు మించి అనే రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇరాన్పై యుద్ధానికి అగ్రరాజ్యం సన్నాహాలు చేస్తోందనే ప్రచారం జోరందుకుంది. ఇరాన్ను టార్గెట్ చేస్తూ ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ దేశంలో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు వేసిన ఆయన ఇప్పుడు సైన్యంతో దండెత్తబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్ద సంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్పై అమెరికా దాడి చేయడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చనే ముందస్తు అంచనాతోనే స్థావరం నుంచి తమ సైన్యాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి చేసే ఉద్దేశం లేదని అమెరికా అధికారులు అంటున్నా దాల్ మే కుచ్ కాలా హై అన్నట్లు సీన్ కనిపిస్తోంది. ఇరాన్ దాడికి సిద్ధమవుతుందని, ఆ కారణంతో బలగాలను అమెరికా తరలిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఎప్పుడేం జరగబోతోందనే టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇరాన్ నుంచి తమ దేశస్థులు వెనక్కి రావాలని అమెరికా ఇప్పటికే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది భయాలను రెట్టింపు చేస్తోంది. 10 రోజుల్లోనే ఇరాన్లో 2500 మందికి పైగా చనిపోయారు. ఇందులో చిన్నారులు, సామాన్యులు కూడా ఉన్నారు. అయితే నిరసనకారులకు మద్దతుగా సహాయం అందిస్తామన్న ట్రంప్ హింస కొనసాగితే ఇరాన్పై నేరుగా సైనిక చర్యకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. దానికి తగినట్లే ఇప్పుడు అమెరికా వేసే ప్రతి అడుగు ఇరాన్పై యుద్ధం దిశగా సన్నాహాలు వేగవంతం చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. యుఎస్ విమాన వాహక నౌక రూజ్వెల్ట్ ఈ మధ్యే ఎర్ర సముద్రంలోకి ఎంటర్ అయింది. ఇకటు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా సైన్యానికి చెందిన ఒక సబ్ మెరైన్తో పాటు 3 క్షిపణి విధ్వంసక నౌకలు కూడా మోహరించి ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలోని యుఎస్ స్థావరాల నుంచి వందలాది యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఎయిర్ ట్యాంకర్లు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వెనుజువెలా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతం అనేది మరికొందరి వాదన. ట్రంప్ యుద్ధానికి సిద్ధమవుతున్నా, వేగంగా అడుగులు వేస్తున్నా ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఘాటు రియాక్షన్స్ ఇస్తోంది. అమెరికాకు చుక్కలు చూపిస్తామంటున్న ఖమేనీ సర్కార్ అక్కడితో ఆగడం లేదు. ట్రంప్కు ఏకంగా హత్య బెదిరింపులే చేస్తోంది. ఈసారి బుల్లెట్ తప్పదు అంటూ వార్నింగ్ ఇస్తోంది. అసలు ఇరాన్ ఏం చెప్పాలనుకుంటోంది? యుద్ధమే మొదలైతే ఆ దేశం స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది? ట్రంప్ వార్నింగులపై ఇరాన్ ఘాటు రియాక్షన్. అమెరికా హెచ్చరికలను పట్టించుకొని ఇరాన్ యుఎస్ సైనిక స్థావరాలే లక్ష్యమంటూ హెచ్చరిక. ట్రంప్కు ఏకంగా ఇరాన్ హత్య బెదిరింపులు.
వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరగనుందా? ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమైనట్లుగానే కనిపిస్తోంది. ఖతార్ రాజధాని దోహాకి 35 కిలోమీటర్ల దూరంలో అల్ ఉదీద్ అని అమెరికాకు వైమానిక స్థావరం ఉంది. ఇది మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద యుఎస్ సైనిక స్థావరం. ఇది 10,000 కంటే ఎక్కువ మంది సైనికులకు నివాసంగా ఉంది. ఇక్కడ B-52 వ్యూహాత్మక బాంబర్లు, KC-135 వైమానిక ఇంధనం నింపే ట్యాంకర్లు, పెద్ద విమానాలను నిర్వహించగల 4,500 మీటర్ల పొడవైన రన్వే ఉంది. ఇది ఇరాన్ సరిహద్దు నుంచి కేవలం 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓవరాల్ గా అల్ ఉదీద్ స్థావరం మధ్య ప్రాచ్యంలో అమెరికా శక్తికి సింబల్ గా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ పెరిగిన సైనిక కార్యకలాపాలు, అగ్రరాజ్యం హెచ్చరికలు ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందనే సంకేతాలిస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా, అమెరికా ఈ రేంజ్లో దూకుడు మీద కనిపిస్తున్నా ఇరాన్ తగ్గేదేలే అంటోంది. తగ్గడం కాదు కదా, అమెరికా హెచ్చరికలను కనీసం పట్టించుకోవడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసినా ఇరాన్ ఏమాత్రం దిగి రావడం లేదు. పైగా రివర్స్ వార్నింగ్ ఇస్తోంది. అమెరికా సైనిక దాడి చేస్తే అమెరికా సైన్యం ఉన్న పొరుగు దేశాల్లోని యుఎస్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి అమెరికా, బ్రిటన్ దేశాలు తమ సైనిక పౌర సిబ్బందిని కొంతమందిని తొలగించాయి. ఓవరాల్ గా ఇరాన్ అంతర్యుద్ధంలో అమెరికా కలుగ చేసుకోవడం ఖాయం అని తెలిసిన తర్వాత ఇరాన్ మరింత దూకుడు చూపిస్తోంది. అమెరికాతో సై అంటే సై అంటూ సవాల్ విసురుతోంది. ఇకటు పర్షియన్ గల్ఫ్ తీరంతో పాటు ఇరాక్, అజర్బైజాన్ సరిహద్దుల్లో ఇరాన్ గన్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది. శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చేసే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తో ఇరాన్ ఈ సన్నాహాలు చేపట్టింది. అమెరికా సైన్యం ఎప్పుడు దాడి చేసినా తిప్పికొట్టే వ్యూహంలో భాగంగా ఇరాన్ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. అమెరికా యుద్ధానికి సిద్ధం కావడం, వస్తే తమ సత్తా చూపిస్తామని ఇరాన్ సవాలు విసరడం, ఉద్రిక్తతలు పీక్స్ కి చేరుకుంటున్న వేళ మరో సంచలన పరిణామం కనిపించింది. ట్రంప్ హత్య బెదిరింపులను ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. అప్పుడు బుల్లెట్ మిస్ అయింది. ఈసారి గురి తప్పదంటూ బహిరంగంగా ప్రసారం చేసింది. అమెరికా దాడికి దిగితే ప్రతిదాడి ఉంటుందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. 2024లో ఒక ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నం చిత్రాలను ఇరాన్ మీడియాలో ప్రసారం చేస్తోంది. ఇరాన్కు ఏదైనా జరిగితే ట్రంప్కు ప్రత్యక్ష ముప్పు ఉంటుందని ఇరాన్ రాష్ట్ర టెలివిజన్ వార్నింగ్ ఇచ్చింది. ఈసారైతే బుల్లెట్ గురి తప్పదని సూచించింది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకో స్టేజ్కి చేరుకున్నట్లయింది. ఇకటు తమ దేశ గగనతలాన్ని ప్రస్తుతం ఇరాన్ మూసేసింది. అన్ని ఎయిర్పోర్ట్లను క్లోజ్ చేసేసింది. దీంతో ఆయా దేశాలకు చెందిన విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అనేలా పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్లో పరిస్థితి దారుణంగా ఉందన్నది నిజం. ఆందోళనకారులను అక్కడి ప్రభుత్వం పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చేస్తోంది. ఇంటర్నెట్ లేకుండా చేసింది. ఆర్థిక పరిస్థితులు బాలేవు. ధరలు భగ్గుమంటున్నాయి. పైగా నిరుద్యోగం. దీంతో భవిష్యత్ ఏంటో అర్థం కాక జనాలు రోడ్డెక్కారు. వీటిని అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే ఆంక్షలతో రెక్కలు విరిచి ఇప్పుడు తమ దేశం ఈ పరిస్థితికి అమెరికానే కారణమంటోంది ఇరాన్. అయితే ఇప్పుడు రెండు దేశాల మధ్య పరిస్థితులు ముదురుతున్నాయి. యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అనేలా పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. ఇది ప్రపంచాన్నే టెన్షన్ పెడుతోంది. యుద్ధమే జరిగితే అమెరికాను కనీసం అడ్డుకునే సత్తా ఇరాన్కు ఉందా? ఈ వార్తో ప్రపంచం అల్లకల్లోలమేనా? ప్రపంచ యుద్ధమేనా? ఇరాన్ మీద యుద్ధానికి అమెరికా రెడీ అవుతుంటే అమెరికా బెదిరింపులకు తలొగ్గేదే లేదు అన్నట్లుగా ఇరాన్ తీరు కనిపిస్తోంది. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అనేట్లుగా మిడిల్ ఈస్ట్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరి యుద్ధమే గనక వస్తే రెండు దేశాలు బలబలాలేంటి? అమెరికాను ఇరాన్ కనీసం అడ్డుకోగలదా? ట్రంప్ను ఓడించే సత్తా నిజంగా ఖమేనీ ప్రభుత్వానికి ఉందా? వాచ్ దిస్. యుద్ధమే వస్తే జరగబోయేది ఏంటి? సైనిక పరంగా ఎవరి బలం ఎంత? ట్రంప్ను ఓడించే సత్తా ఇరాన్కు ఉందా? అమెరికాను కనీసం అడ్డుకోవడం సాధ్యమేనా?
పెరుగుతున్న ఉద్రిక్తతలతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఖాయం అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. మరి అదే జరిగితే ఎవరి సైనిక బలం ఎంత? అమెరికాను కనీసం అడ్డుకునే సత్తా ఇరాన్కు ఉందా లేదా అనే చర్చ జరుగుతోంది. మిలిటరీ పవర్ విషయంలో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో ఉంది. అగ్రరాజ్యం డిఫెన్స్ బడ్జెట్ $895 బిలియన్ మించి ఉంటుంది. ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ $15 బిలియన్. రక్షణ ఖర్చులో వరల్డ్ వైడ్ గా 16వ స్థానంలో ఉంది. అమెరికా సైన్యంలో దాదాపు 13 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. మిడిల్ ఈస్ట్లోనే దాదాపు 40,000 US దళాలు ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాల్లో 19 స్థావరాలలో అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇక ఇరాన్ దగ్గర సుమారు 6 లక్షల మంది ఉన్నారు. అయితే బసీజ్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ లాంటి అతిపెద్ద పారామిలిటరీ బలగాలు ఉండడంతో ఇరాన్ సైనిక బలం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ బలం విషయంలో అమెరికాకు కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి ఇరాన్ది. అగ్రరాజ్యం దగ్గర 13,000కు పైగా సైనిక విమానాలు ఉన్నాయి. వీటిలో F-22, F-35 లాంటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇరాన్ వైమానిక దళం చాలా చిన్నది. కేవలం 560 ఎయిర్ క్రాఫ్ట్లు మాత్రమే ఉన్నాయి. పైగా అవి చిన్నవి, పాతవి కూడా. ఇక నేవీ పవర్లో ప్రపంచంలోనే అమెరికా టాప్. అమెరికన్ నేవీ ప్రపంచంలోనే అతిపెద్ద నావికా దళం. అమెరికా దగ్గర 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 81 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఇరాన్ గ్రీన్ వాటర్ నావికా దళాన్ని నిర్వహిస్తుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తూ సబ్ మెరైన్లు, మైన్స్, ఆయుధాలు ఉన్న చిన్న పడవలతో శత్రు నౌకలను ఛేదించే వ్యూహాన్ని ఫాలో అవుతోంది. ఇక అమెరికా దగ్గర అన్నీ కలిపి 25,000 నుంచి 30,000 మధ్య క్షిపణులు ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇరాన్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. ఆ దేశం దగ్గర అతిపెద్ద బాలిస్టిక్ మిజైల్ ఉంది. ఓవరాల్ గా 3,000కు పైగా క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. అణుబాంబుల విషయంలో అమెరికాతో కంపేర్ చేసుకునే స్థాయిలో కూడా లేదు ఇరాన్. న్యూక్లియర్ ఆయుధాల విషయంలో అమెరికా సూపర్ పవర్. ఇరాన్ దగ్గర ఎలాంటి న్యూక్లియర్ ఆయుధం లేదు. అయితే హిజ్బుల్లా, హౌతీ లాంటి ఫ్రాక్సీలతో అమెరికా స్థావరాలు, నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇరాన్కు గుణపాఠం చెప్పడానికి అమెరికా దాడికి సిద్ధం అయితే ఆ దేశం మీద సైబర్ దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సైబర్ వార్ఫేర్ విషయంలో అమెరికా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఇక నాటో సహా అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా భారీ మిత్ర దేశాల నెట్వర్క్ ఉంది. వరల్డ్ వైడ్ గా 750కి పైగా సైనిక స్థావరాలను నిర్వహిస్తోంది. అయితే దీనికి ఆల్టర్నేట్ గా యాక్సెస్ ఫర్ రెసిస్టెన్స్ స్ట్రాటజీని ఇరాన్ ఫాలో అవుతోంది. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ లాంటి దేశాల్లోని ఫ్రాక్సీ, మిలీషియా గ్రూపులతో నేరుగా సైన్యాన్ని మోహరించకుండా తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. ఎక్కడో జరిగే చిన్న మూమెంట్ మరెక్కడో జరిగే మరో మూమెంట్ను డిసైడ్ చేస్తుంది. బటర్ఫ్లై థియరీ అంటారు దీన్నే. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన వేళ అమెరికా, ఇరాన్ యుద్ధానికి దిగితే ఆ ప్రభావం అన్ని దేశాలపై కనిపించే ఛాన్స్ ఉంది. ఇంతకీ వార్ గనక మొదలైతే జరిగేది ఏంటి? ప్రపంచంపై ఆ ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ యుద్ధం ప్రపంచానికి చుక్కలు చూపిస్తుందా? దాడి చేసేందుకు అమెరికా రెడీ అయితే చేస్తే ఊరుకుంటారు మరి అన్నట్లుగా ఇరాన్ తీరు కనిపిస్తోంది. అమెరికా దాడికి దిగితే ఇరాన్ తన దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణులను బయటకు తీస్తుంది. ఖతార్, యుఏఈలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ విరుచుకుపడే అవకాశం ఉంటుంది. అమెరికా ప్రధాన భూభాగంపై నేరుగా దాడి చేసే సామర్థ్యం ఇరాన్కు పరిమితమే అయినా సైబర్ దాడుల ద్వారా అమెరికా బ్యాంకింగ్, పవర్ గ్రిడ్ వ్యవస్థలను స్తంభింపచేసే ప్రమాదం ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, హిజ్బుల్లా లాంటి గ్రూపులు కూడా అమెరికా ప్రయోజనాలపై దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయి. వార్ స్టార్ట్ అయితే వరల్డ్ వైడ్ గా క్రూడ్ ఆయిల్ సరఫరాకు కేరఫ్ గా ఉన్న హర్మోజ్ జల సంధిని ఇరాన్ క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే ముడుచమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తాయి. అప్పుడు అనేక దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇరాన్ మీద అమెరికా దాడికి దిగితే బ్రిటన్ లాంటి కొన్ని దేశాలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయితే సౌదీ అరేబియా, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఇరాన్ తమపై ప్రతీకార దాడులు చేస్తుందని భయపడుతున్నాయి.
అందుకే యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషించేది లేదంటూ ఇప్పటికే సౌదీ అరేబియా క్లియర్ స్టాండ్ తీసుకుంది ఈ భయంతోనే. ఇకటు రష్యా, చైనా దేశాలు అమెరికా చర్యను తీవ్రంగా వ్యతిరేకించే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రపంచాన్ని రెండుగా విడతీసి మూడో ప్రపంచ యుద్ధం పరిస్థితులకు దారితీసే ప్రమాదం కూడా ఉందన్న ఆందోళన కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం జరిగితే ఆ ప్రభావం భారత్ మీద కూడా ఉండే అవకాశం ఉంది. చమురు అవసరాల్లో 80% పైగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. ధరలు పెరిగితే దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఇక భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇరాన్లోని చాబహర్ ఓడరేవు ప్రాజెక్టు కూడా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఇరాన్పై అమెరికా దాడి అనేది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉంది.